గుడ్. మరి నాన్నని ఏమంటారు? డమ్మీ. మమ్మీ కరెక్ట్ చెప్పావు. సరే మమ్మీ కరెక్ట్ అన్నా ఒకటి. ఒక చిన్నమ్మని ఏమంటారు? మినిమం. మినిమమా? మరి పెద్దమ్మను? మాక్సిమం. ఇప్పుడు ఇంగ్లీష్ లో చేపని ఫిష్ అంటారు. అవునయ్యా. అది పట్టేవని ఫిషర్మెన్ అంటారు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. ఇంగ్లీష్ లో గడియారాన్ని వాచ్ అంటారు. ఓకే. అది పెట్టుకొని తిరగటం వాచ్మెన్ అంటారు. నీకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్పినట్టు చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. అలా కాదు. మిత్రులందరికీ వందనాలు, శత్రువులందరికీ వందనాలు. నీకు శత్రువులు ఎవరున్నారు? నువ్వే. నా పేరు చెప్పినావా? నీ పేరు చెప్పలేదా? ఓకే, నీ పేరు చెప్పు. నీ పేరేంటి? యాదగిరి. ఎక్కడుంటావు? భువనగిరి. ఓకే. ఏం చేస్తుంటావు? దాదాగిరి. అంటే అంతకుముందు నేను చూడవి శంషాగిరి. ఓ బాగా. సరే, ఇంతకు మీ డాడీ పేరేంటి? నెల్సన్ మండేలా. ఓ గాడ్. మరి మీ అమ్మ పేరు? గుండెలు మండేలా. ఓహో, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఇద్దరు. వారి పేరేంటి? జాకీ చాన్. మరి రెండో అతని పేరు? సైకిల్ చైన్స్. ఓకే. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇంజనీర్. ఇంజనీర్ అంటే ఏం చేస్తుంటారు? ఇంజన్ లో నీళ్లు వస్తుంటారు. నువ్వేం చేస్తావు? నేను ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటా. ఓకే, బాగానే ఉంది కానీ. సరే, ఇంతకు నీకు పెళ్ళయిందా? కొంచెం అయింది. పెళ్ళి కొంచెం అయిందా? సరే, నీకు ఎంతమంది పిల్లలు? 2.5. ఏంటి 2.5? అంటే ఇద్దరు పుట్టారు, ఒకరు రెడీగా ఉన్నాడు. అలా చెప్పొద్దు. సరే, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాం. ఓకే. నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు కదా. ఆ విషయం వీళ్ళందరితో చెప్తాం, సరేనా? సరే, ఓకే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. అలా చెప్పొద్దు, నేను చెప్పినట్టు చెప్పాలి. ఓకే. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, పెండ్లాన్ని ప్రేమించమన్నా మంది కొంపలు ముంచమన్నా. అలా కాదు, నేనేం చెప్తాను అదే చెప్పాలి. ఓకే. ఎందుకంటే పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. సో నేనంతే, నువ్వు అదే అనాలి. ఓకే. రెడీ. అంటే నేనేదంటే నువ్వు అదంటావా? అంటే నేనేదంటే నువ్వు అదంటావా? నేను చాలా మంచివాణ్ణి. నేను చాలా అమాయకుణ్ణి. నీ సంగతి నేను ఎందుకు పనికిరని పెద్ద ఏదో అని అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏంటి ఇది మాత్రం వెరైటీ కన్నా? నేను చెవులో పువ్వు పెట్టుకోలేదు. నీతో నాకు ఎందుకు లేకని. సరే, ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని. ఏది చెయ్యి. ఎందుకు? నేను కూడా చేస్తా. నువ్వు కూడా మిమిక్రీ చేస్తావా? అయితే నేను కుక్కలాగా అరుస్తా. అయితే నేను ఢిల్లీలో కుక్కలాగా. సరే, కుక్కలు ఏ విధంగా అరుస్తాయి అంటే ఇలా అరుస్తాయి. మరి ఢిల్లీలో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఏంటి సౌండ్ లేదు? ఢిల్లీలో అరిస్తే ఇక్కడికి ఎలా వినబడుతుంది? ఓహో, సరే. ఢిల్లీలో కాదు, మన హైదరాబాద్, సికింద్రాబాద్ లో కుక్కలు ఏ విధంగా అరుస్తాయి? ఇక్కడ కుక్కలు అరవు. లటక్కున కరుస్తాయి ఇలా. సరే, నీతో నాకు ఎందుకని. ఇంకా నువ్వేం చేస్తుంటావు? నువ్వు చెప్పు. నేను సింగర్ని. ఓకే, మా వాళ్ళందరి కోసం ఒక సాంగ్ పాడతావా? నాకు సరిగా మళ్ళీ నేర్పిస్తావా? నీకు సంగీతం రాదా? సరే, సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయి. నేను ఇలా పలికితే నువ్వు అలా పలకాలి. ఓకే. సరిగమా సారిగమి. వెరీ గుడ్. సరిగమా సారిగమి పద. ఎక్కడికి? నువ్వు చెప్పు కానీ. సరే, నేను ఒక మంచి పాట పాడాలనుకుంటున్నాను. అందరూ పారిపోవాలనుకుంటున్నారు. ఎవరు పారిపోరు, నువ్వు మాత్రం పారిపోకు. ఓకే. ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ అండి మీ అందరి కోసం. ఓకే. ఒక మంచి సాంగ్ నువ్వు పాడవయ్యా. సరే, పాడుతున్నాను. శివరంజని నీ జడ గుంజని. మంచి సాంగ్ అన్నాను కదా. అరే, ఓల్డ్ సాంగ్ వాడయ్యా. ఓల్డ్ సాంగా? ఓకే. నన్ను దోచుకుందు అంటే ఏమన్నదా ఇక్కడ దోచుకోవడానికి? నీకు ఏం సాంగ్ కావాలి? మీనింగ్ ఉండాలి. సాంగ్ లో మీనింగ్ ఉండాలా? ఓకే. ఇది పాట కానే కాదు. మరి ఎందుకు ఆడుతున్నావు? నీకేం సాంగ్ కావాలి? నాకు లవ్ సాంగ్ కావాలి. ఓకే, లవ్ సాంగ్. నాకు నువ్వు, నీకు నేను, మధ్యలో నేనెటు పోను. ఇలా కాదు, నేను పాడుతా, నువ్వు కోర్సు. సరేనా? సరే, రెడీ. ఓకే. కుడి కన్ను కొట్టగానే కుర్రోని, ఎడమ కన్ను కొట్టగానే ఎర్రోని,
మరి రెండు కళ్ళు కొట్టగానే గుడ్డోని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.